ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మనం 2024 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీలో ఉన్నాం. మరో 2 రోజుల్లో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకొని ఆ తర్వాత దాటి నూతన సంవత్సరంలో అంటే 2025వ సంవత్సరంలో అడుగిడబోతున్నాం. సంవత్సరాంతము కాచి కాపాడి రక్షించి ఈ సమయాన ఈ రీతిగా మీతో ఉండడానికి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆరాధన వర్తమానం అందించడానికి అద్భుతమైన అమూల్యమైన అవకాశాన్ని అందించిన దాక్షణ్యపూరుడైన యేసు ప్రభుల వారికి ముందుగా వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రక్షణ, ప్రోక్షణ, నిరీక్షణ వీటిని మనస్కరించి భయంతో, భక్తితో, శ్రద్ధతో, కృతజ్ఞతా భావముతో నవనిబంధన సహవాసంలో పాలు పంపులు పొంద కోరి వచ్చిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో దీనుడై జన్మించిన దేవుణ్ణి కీర్తించి, స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి ఆశీస్సులు పొంద చేరవచ్చిన వారికి సంఘమంతటికి యూదా గోత్రం సింహమైన యేసు ప్రభు నామంలో నా యొక్క శుభములు, వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సంగమా, నేను హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మీరు మెర్రీ క్రిస్మస్ అనండి. దేవునికి మహిమ, స్తుతి కలుగులాగున. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మెర్రీ అంటే సంతోషము అని అర్థం. క్రైస్తవ ఆధ్యాత్మిక భాషలో డిసెంబర్ నెలను ఆనంద మాసం అని పిలుస్తారు. ఈ డిసెంబర్ నెలలో మనం ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళి చూసినా క్రిస్మస్ సందడి మన కళ్ళకు కనపడుతుంది, మన చెవులకు వినపడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ, ఏకైక పండగ, ప్రపంచ పండగ క్రిస్మస్ పండగ. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఎవరిని అడిగినా క్రిస్మస్ అంటే ఎవరైనా చెప్పేటటువంటి పండగ. అంతేకాకుండా క్రీస్తు విరోధ దేశాలైనటువంటి చైనాలోను, రష్యాలోను, పాకిస్తాన్లోనూ కూడా ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. నెలలు తరబడి జరిగే పండగ, ప్రపంచవ్యాప్తంగా జరిగే పండగ, క్రీస్తు విరోధ దేశాలలో జరుపుకునేటటువంటి ఏకైక పండగ, జగద్వ్యాప్తిగా జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. జనరల్గా గాంధీ గారి జయంతిని మన దేశంలో జరుపుతాం. అబ్రహాం లింకన్ జయంతిని అమెరికాలో జరుపుతారు. కానీ అబ్రహాం లింకన్ జయంతిని మన దేశంలోనూ, గాంధీ జయంతిని అమెరికాలోనూ చేసుకోరు. వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మహాత్ములుగా కొనియాడబడ్డ వాళ్ళు. మహాత్ములు, మహామహులు, మహానుభావులు, గొప్పవారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అందులో లోకంలో కాలం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కాలంలో కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ పుట్టిన రోజులు అన్నీ కూడా ఒక కుటుంబానికో, ఒక వంశానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితమై జరపబడతాయి. ఎటువంటి పరిమితులు లేకుండా అపరిమితంగా అన్ని చోట్ల జరుపుకునే ఏకైక పుట్టినరోజు పండగ ఏం పండగమ్మా? క్రిస్మస్ పండగ. సో దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అనే మాటలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి క్రైస్ట్, రెండవది మాస్. క్రైస్ట్ మాస్ అనేది అసలు పదం. క్రైస్ట్ మాస్ అనే పదము గ్రీకు పదం నుండి వచ్చింది. దానికి క్రైస్ట్ అని ఇంగ్లీష్లో, క్రీస్తు అని తెలుగులో అభిషేకించబడినవాడు అని అర్థం. మాస్ అనే పదానికి లాటిన్ పదంలో, ఆ పదం లాటిన్ నుండి వచ్చింది. మాస్ అంటే అర్థం ఆరాధన లేదా పూజ అని అర్థం. సో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని పూజించడం. అంతేకాని క్రిస్మస్ అంటే
క్రీస్తు పుట్టుక కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడు, పూజకు అర్హుడు, పూజింపదగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవదేవుడు. వాక్యదానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు 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 అని భూలోకంలో ఉన్న మనస్సులందరి చేత దివారాత్రులు ప్రార్థింపబడుతూ, యాచింపబడుతూ, కీర్తించబడుతున్నటువంటి సర్వేశ్వరుడు అయిన మా కన్న తండ్రి, మమ్మలను ప్రేమించి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడివై ఉండి మానవుడిగా భూమి మీదకు దిగి వచ్చిన ప్రేమమూర్తివి నాయన. శరీరధారిగా ఈ భూలోకంలో పుట్టడానికి మీరు సర్వ మానవాళిని పాపం నుండి విడిపించడానికే తండ్రి, పాప భూయిష్టమైన స్థితి నుండి విడిపించడానికి నాయన మీరు ఈ లోకంలో జన్మించారు. ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుతుంది అని అంటే తండ్రి, మీరు నిన్న మొన్నటి దేవుడు కారు నాయన. 2020 సంవత్సరం వాడికి అస్సలే కాదు నాయన. భూమి లేనప్పుడు, నీళ్లు లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, కొండలు లేనప్పుడు, భూమి మీద రవ్వంత మట్టి లేనప్పుడు పుట్టిన దేవాది దేవుడు తండ్రి. సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీరు నాయన. నీ ప్రార్థనా మందిరంలో నీ వాక్యం చుట్టూ చేరవచ్చి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు మాకిచ్చిన తరుణములకై నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. మీ మాటలు నా నోట ఉంచమని, ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభువు నామంలో స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ బెతెస్దా సంగమా, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించి ఇచ్చిన దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 28వ వాక్యం ఒక్కసారి చూద్దాం. దానియేలు 3వ అధ్యాయము 28వ వాక్యం. నెబుకద్నెజర్ షెడ్రక్, మెషక్, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. అండర్లైన్ చేయండి నాన్న, పూజార్హుడు. ఆయన తన దూతను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. మన దేవుడు పూజార్హుడు అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో ఆధారాలు ఉన్నాయి. క్రైస్తవులమైన మనం ఆరాధిస్తున్న మన దేవుడు పూజార్హుడు అని మనం చెబితే, వాళ్ళ దేవుడు కాబట్టి వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ఎన్నైనా గొప్పలు చెప్పుకుంటారు అనుకుంటుంది ఈ లోకం. షెడ్రక్, మెషక్, అబేద్నెగో గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటా. నెబుకద్నెజర్ రాజు ఈ ముగ్గురిని ప్రతిమకు మొక్కమన్నాడు. వారు ముగ్గురు, మేము మొక్కం జీవము గల దేవునికి తప్ప మరి ఎవ్వరి ప్రతిమకు మేము మొక్కం అన్నారు. అయితే రాజు మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను అన్నారు. దీనికోసం అరగంట సేపు కాన్ఫరెన్స్ ఎందుకు? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి 1 సెకండ్ చాలు. ఒకవేళ రక్షించకపోయినా నీ చెవులు గింగురుపోయేలా చెబుతున్నాం, తగ్గేదే లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో మొక్కేదే లేదు అని అన్నారు. ఆ మాటలు వింటేనే రాజుకు బీపీ 2 పెరిగిపోయింది. ఆ అగ్నిగుండాన్ని తన బీపీ ఎంత పెరుగుతుందో అన్నింతలుగా 7 పెంచేసేసాడు. ఆ ముగ్గురిని కట్టేసి అగ్నిగుండంలో పడేసే ముందు నెబుకద్నెజర్ రాజు అంటా ఉన్నాడు, ఈ బబులోను దేశానికి రాజును నేను తప్ప మిమ్మల్ని వచ్చి ఎవడు రక్షిస్తాడో చూస్తాను అని చెప్పేసి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేశాడు. అగ్నిగుండంలో వేయబడ్డ ఆ ముగ్గురిని దేవుని మహాకృప, దేవుడు వారికి అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చేశాడు. ముగ్గురిని అగ్నిబలం నుంచి దేవుడు తప్పించి రక్షించిన తర్వాత నెబుకద్నెజర్ అనే రాజు అన్యుడైనటువంటి వాడు చెప్పేవంటి సాక్ష్యం, షెడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వీరి దేవుడు పూజా అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఈ సాక్ష్యం మనం పాత నిబంధనలో చూస్తాం. అలాగే ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వస్తే, భక్తుడైన మత్తయి ద్వారా రాయించినటువంటి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో ఒకసారి చూస్తే, మత్తయి 2వ అధ్యాయము 10-11 వచనములు, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, అండర్లైన్ చేయండి, పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియ సంగమా, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అన్నటువంటి వాళ్ళని మనము గమనిస్తాం. వీళ్ళు ఆయనను పూజించి కానుకలు సమర్పించారని బైబిల్ గ్రంథం చెబుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు అనబడిన అటువంటి వీళ్ళు పారసిక పూజారులు. ఆ తారను, నక్షత్రాన్ని చూసింది పారసికులు. వారు జొరాస్ట్రియన్ మతానికి చెందినవారు, పర్షియన్ దేశానికి చెందినవారు. వాళ్ళకంటూ ఒక మత గ్రంథం ఉంది. దానిని జెండా అవస్థ అని అంటారు. ZENDAVESTA అంటారు. వీరే జెండు బాంబును కూడా తయారు చేసిన వారు. ఆ గ్రంథంలో ఉన్న స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, లోకాన్ని ఏలే రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుడుతుంది అని వ్రాయబడి ఉంది. సో జొరాస్ట్రన్ రాజు చెప్పినటువంటి మాట, వ్రాయబడినటువంటి మాట, నెరవేర్చబడినటువంటి మాటను బట్టి నక్షత్రాన్ని గుర్తుగా చేసుకొని 2 సంవత్సరములు ప్రయాణం చేసి ప్రభువు వద్దకు చేరుకున్నారు. ఖగోళ శాస్త్రంలో అగ్రగామిగా పరిగణించబడుతున్నటువంటి జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త జోహాన్ కెప్లర్ క్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చిందంట, అది ఎంతవరకు నిజమో అని చెప్పేసి 1607వ సంవత్సరం నుండి 1609 వరకు 3 సంవత్సరములు పరిశోధన చేసి ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక తార వచ్చింది, అది ముమ్మాటికి నిజమేనని తేల్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన GPS టెక్నాలజీని వాడి ఆ తూర్పు దేశపు జ్ఞానులు అనబడిన పారసిక పూజారులను తన ఎద్దకు నడిపించుకున్నాడు. కాకపోతే ఇప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ GPS టెక్నాలజీని వాడతాం. మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఏ ఊరికి వెళ్ళాలని మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే ఎంత దూరము, ఎలా వెళ్ళాలి అని వివరాలు వస్తే ఓకే చేసి ప్రయాణం మొదలు పెడితే ఆ సెల్ ఫోన్ స్క్రీన్ పైన ఒక చిన్న చుక్క మనకు దారి చూపెడుతుంది, బ్లూ డాట్. కాకపోతే అప్పట్లో ఆకాశమే స్క్రీన్, చుక్క నక్షత్రం, GPS టెక్నాలజీని దేవుడు వాడి వాళ్ళను తన ఎద్దకు చేర్చుకున్నాడు. వాళ్ళ ఆసక్తిని బట్టి 2 ఏళ్ళు వారు ప్రయాణం చేసి వారు ప్రభువును చేరుకున్నారు. ఈ జ్ఞానులు ప్రభువు ఇంటిలోనికి ప్రవేశించి మరియమ్మను చూశారు, శిశువును కూడా చూశారు. కానీ ఆరాధించింది యేసు ప్రభువును. యేసు ప్రభువును పూజించి యేసు ప్రభువుకు కానుకలు సమర్పించారు. అక్కడ వారి చర్యల ద్వారా, వారి క్రియల ద్వారా ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, ఈయన పూజా అర్హుడు అని తెలియజేస్తున్నారు. సంగమా, పూజ అంటే అదేదో ఆకు పూజనో బలి పూజనో ఇంకోటో ఐందవగా మీరు అనుకునేవారు. ఆరాధన అనే మాటకు అక్షరార్థం పూజ. జ్ఞానుల సంగతిని గమనిస్తే అక్కడ కూడా ప్రభుని వారు పూజించిరి అని ఉంటుంది. పూజ అంటే అర్థం ఆధ్యాత్మిక భాషలో ఆరాధన. జనరల్గా మన డాక్టరు వాడే పదం గుండె అంటాం, మన ఆధ్యాత్మిక భాషలో హృదయం అని అంటాం. జ్ఞానులు చూసింది ముగ్గురిని, పూజించింది ఒక్కరిని. జ్ఞానులు చూసింది ముగ్గురిని, పూజించింది ఒక్కరిని. ఎవరిని చూశారు? నక్షత్రాన్ని చూశారు. యేసు ప్రభుల వారిని కన్న తల్లి మరియమ్మను చూశారు. ఆ తర్వాత నక్షత్రము, శిశువు, ముగ్గురిని చూశారు. ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నా, ఏమి ఉన్నా, పూజ అర్హుడు, ఆరాధన యోగుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. నక్షత్రాన్ని జ్ఞానులు ఎందుకు పూజింపలేదు? యేసు ప్రభువును కన్నతల్లి మరియమ్మను ఎందుకు పూజింపలేదు? వారు ఎందుకు పూజింపలేదు అని అంటే, వారు పూజకు అర్హులు కాదు, ఆరాధనకు యోగ్యులు కాదు. ఈ జ్ఞానులు ఎరిగిన సంగతి ఏమిటి అని అంటే, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, యేసు ప్రభువును కన్నతల్లి, వీళ్ళు ఆరాధనకు
యోగ్యులు కారు. యేసు ప్రభు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు అని జ్ఞానులు ఎరిగారు. ఒక్కసారి మనము ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 18, 19 వచనం, 18వ వచనంలో చివరి నుండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 18, 19, 18వ చివరి వచనం నుండి, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యంను చూచి మరలు కోల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. దేవుడైన యెహోవా దైవజనుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, సూర్యుడినైనను చంద్రుడినైనను నక్షత్రంనైనను మీరు నమస్కారం చేయవద్దు. వాటి వైపు చేతులు జోడించి మీరు పూజింపవద్దు. మీ దేవుడైన యెహోవా వాటిని సృష్టించి వాటిని నిర్మించి సర్వ ఆకాశం కింద ఉన్న ప్రజల కొరకు దేవుడు వాటిని పంచిపెట్టాడు. పగటిపూట వెలుగునివ్వడానికి సూర్యున్ని, రాత్రిపూట వెన్నెలనివ్వడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను, సర్వ ఆకాశం కింద ఉన్న ప్రజలను దేవుడు వాటిని పంచిపెట్టాడు. ప్రియ బెతెస్దా సంగమా, జ్ఞానం కలిగిన ఏ మనుష్యుడైనా పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు. ఎవరు వాటిని పంచిపెట్టారో వారిని ఆరాధన చేస్తారు, పూజిస్తారు. మనం ఎందుకు సూర్యుని ఆరాధించకూడదు? చంద్రుని ఎందుకు ఆరాధించకూడదు? వాటిని సృష్టించిన సృష్టికర్త నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన పంచిపెట్టాడు. కనుక పంచిపెట్టబడిన దాన్ని అనుభవిస్తూ పంచిపెట్టిన దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేసేవారిగా ఉండాలి. హైందవ సహోదరులు సూర్యుని పూజిస్తారు, మంచిదే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ క్రైస్తవ జనమ, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన క్రైస్తవుడు సృష్టిని పూజింపకూడదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన క్రైస్తవుడు సృష్టిని పూజింపకూడదు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే పూజించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఉండాలి. సృష్టికర్తను పూజించేవారు జ్ఞాని, సృష్టిని పూజించేవారు మీరే ఒక్కసారి ఆలోచించి. అసలు సూర్యచంద్ర నక్షత్రాల గురించి బైబిల్లో కీర్తనకర్త ఏమంటాడో తెలుసా? సూర్యచంద్ర నక్షత్రములను నీవే నిర్మించావు అంటాడు. సూర్యచంద్ర నక్షత్రాలు నిర్మించిన నిర్మాణకుడు, సృష్టికర్త నేను ప్రకటించే యేసు ప్రభుల వారే. సూర్యుడికి, చంద్రుడికి, సూర్యచంద్రాదులకు ఈ సంగతి తెలిసి ఏం చేస్తున్నాయి అంటే, ఒక్కసారి నెహెమ్యా గ్రంథకర్త ఒక చక్కటి మాట చెప్తాడు. నెహెమ్యా 9వ అధ్యాయం 6వ వచనంలో, నెహెమ్యా 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవే అద్భుతుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యములను, వాటిలో ఉండునది అంతటిని, సముద్రములలోను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ఇందాక మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం కదా, సూర్యచంద్ర నక్షత్రములు ఆకాశ సైన్యం. ఆకాశ సైన్యంగా పిలువబడుతున్న సూర్యచంద్ర నక్షత్రాదులు ఏం చేస్తున్నాయి? నెహెమ్యా గ్రంథకర్త ఇక్కడ అంటున్నాడు, చివరి మాట, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. సూర్యుడట ప్రతిదినము దేవుడైన యెహోవాకు నమస్కారం చేస్తున్నాడు. యెహోవాకు నమస్కారం చేయండి ఎవరంటే నీవు, నేను, మనందరమే. దేవుని ఎదుట సాగలపడి ప్రార్థన చేయటం రానిది ఒక మనిషికే. సృష్టిని గురించి దేవుని వాక్యం అంటుంది, ఆకాశ సైన్యమంతయు నీకే, యెహోవాకే నమస్కారం చేయుచున్నది. ఆకాశంలో ఉన్న ప్రతి సృష్టి ప్రతి దినము దేవుడైన యెహోవాకు నమస్కారం
చేస్తున్నాయి. సూర్య చంద్ర నక్షత్రములు ప్రతిదినము ఆయనకు నమస్కారం చేయడానికి కారణం ఏమిటి అంటే, సూర్యుడికి చంద్రుడికి తెలుసు ఆయనే సృష్టికర్త దేవుడని. అందుకే సమస్తము నమస్కారం చేయుచున్నారు. వాక్యం వింటున్న దైవజనమా, ఈ సృష్టి అంతటిలో పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు ఈ ఉదయకాల సమయాన నేను ప్రకటించే నజరేయుడైన యేసు ప్రభుల వారు. అది నీకు తెలియకపోవచ్చు, సూర్యుడికి తెలుసు. అది నీకు తెలియకపోవచ్చు, చంద్రుడికి తెలుసు. సృష్టిలో ఉన్న ప్రతి సృష్టికి తెలుసు. ఏమని తెలుసో తెలుసా? యేసుక్రీస్తు సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని, నిరంతర స్తోత్రార్హుడు అని, దైవత్వం యొక్క పరిపూర్ణత కలిగిన దేవుడని. బెతెస్దా సంగమా, ప్రపంచంలో దేవుళ్ళు అని పిలువబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నా దైవత్వపు పరిపూర్ణత కలిగిన ఒకే ఒక వ్యక్తి ఈ ఉదయకాల సమయాన మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు ఒక్కరే. నీ దేవుడైన యేసు ప్రభు వారు ఒక జాతికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో చెందినవాడు కాదు. యేసు ప్రభుల లేఖనంలో వ్రాయబడిన మాట ఒకటి ఉంది. యేసు ప్రభుల వారు అందరికీ ప్రభువే. నాసికా రంధ్రంలో ఊపిరి ఉన్న ప్రతి మనుష్యునికి, సమస్త ప్రాణకోటికి, ఆకాశం కింద భూమిపైన ఉన్న సమస్త మానవాళికి యేసే దేవుడు, యేసే అందరికీ ప్రభువు. జ్ఞానుల ఆ శిశువును చూచి సాగిలపడి బంగారమును కానుకగా సమర్పించారు. బంగారం దేనికి గుర్తంటే లోహపు రాజు, లోహాలన్నిటికీ రాజు. ఈ భూమిలో చాలా లోహాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇత్తడి, రాగి, వెండి, అల్యూమినియం, ఈ రకరకాల ఖనిజ పదార్థాలు ఉన్నాయి కదా. ఆ యొక్క లోహాలన్నిటికీ బంగారము రాజు. బంగారాన్ని ఎందుకు కానుగా సమర్పించారో తెలుసా? ఈయన శిశువు కాదయ్యా రాజులకు రాజు, ఈయన శిశువు కాదయ్యా ప్రభులకు ప్రభువు, ఈయన శిశువు కాదయ్యా భూపతులందరికీ అధిపతి అయి ఉన్నాడు. ఇదిగో బెతెస్దా సంగమా, ఈయన శిశువు కాదు, దైవత్వపు పరిపూర్ణత కలిగిన దేవుడు. ఈయన శిశువు కాదు, ఈయన బాలుడు కాదు, మన అందరి చరిత్రను మార్చే చరిత్రకారుడు, నా తలరాతను మార్చే చిత్రకారుడు, నా తలరాతను విప్లవాత్మకంగా మార్చగలిగిన అద్భుత శక్తి కలిగిన దేవుడు. అట్టి దేవుణ్ణి మన దేవునిగా ఆరాధించే భాగ్యం దేవుడు మనకు ఇచ్చినందుకు ప్రభుల వారికి వేలాది వేల వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. ఈయన రారాజు, రాజులకు రాజు. ఎలాంటి రాజు అంటే 24వ కీర్తన 7వ సంకీర్తనంలో ఒక భక్తుడు అంటారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఎవరి రాజు? కలిగిన రాజు యేసు క్రీస్తు. రాజులకు రాజు మాత్రమే కాదు, ఎలాంటి రాజు అంటే మహిమ కలిగిన రాజు. తన మహిమ ద్వారా ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు, తన మహిమ ద్వారా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. తన మహిమ ద్వారా పెంట కుప్ప మీద పడిపోయిన దీనుణ్ణి ఆకాశం ఎంత ఎత్తు లేవనెత్తగలవాడు. తన మహిమ ద్వారా నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలడు. తన మహిమ ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలడు. తనను ఆశ్రయించిన తన ప్రజల జీవితాల్లో ఎలాంటి భీకర కార్యములైనను చేయగలిగిన మహిమగల రాజు. ఈ మహిమ కలిగిన దేవుడు మనిషిని ఏమిటితో తయారు చేశాడు? మనమంతా ఏమిటితో తయారు చేయబడ్డాం నాన్న? ఎస్, మట్టితో. సో మనమందరం కూడా మట్టితో చేయబడిన వాళ్ళమే. బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు, దేవదారు కర్రతో చేయలేదు. సృష్టి అంతటిలో విలువ లేని దానితో మనిషిని తయారు చేశాడు. మనుషులందరి చేత నీచంగా ఎంచబడుతున్న నేల మట్టితో నరుణ్ణి చేశాడు. మరొక్క మాట, ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో
అత్యంత మేధస్సు కలిగిన జీవరాశి ఎవరో తెలుసా? మనిషే. అంగారగ్రహం మీదకి పోగలడు, చంద్రగ్రహం మీదకి వెళ్ళగలడు. ఇక్కడ ఉండి ఇక్కడ టక 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 ఫోన్ కొడితే అమెరికాలో ఉన్న మా ఫ్రెండు హలో అని ఒక క్షణంలో చెప్పగలుగుతున్నాడు. నేను ఇక్కడ ఉండి ఆరాధన వర్తమానం మీకు అందిస్తుంటే ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు లైవ్లో కూడా ఉన్నారు. ఎంత అద్భుతమైన టెక్నాలజీ! ఈ టెక్నాలజీని కనిపెట్టిన మేధావి ఎవరు? మనిషే. ఈ మేధావి మనిషిను దేవుడు ఏమిటితో తయారు చేశాడు? మట్టిలో నుంటే కలుగజేశాడు. చీప్ మెటీరియల్ నుంచి చీపెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగజేశాడు. అదే నేను ప్రకటించే నా దేవునిలో ఉన్న మహిమ. ఈ మహిమగల రాజు యొక్క పాదాలు పట్టుకో, ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడ మూలకు తలరాయిగా మార్చగలడు. ఈ దేవుడు మహిమ కలిగిన రాజు. రెండవది, యేసు ప్రభుల వారికి కానుకగా సమర్పించినప్పుడు వారు ఏం సమర్పించారో లేఖంలో చూస్తే సాంబ్రాణిని కానుకగా సమర్పించారు. మనం జనరల్గా ఇదివరకు టీవీలో చూసేవాళ్ళము, రేడియోలో అడ్వర్టైజ్ వస్తుంది. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తులనే వాడండి అని. అంబికా దర్బార్ బత్తిలో నుంచి వచ్చే ఆ సాంబ్రాణి పొగ భక్తునికి అనుసంధానం కలగజేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ జ్ఞానులు చెబుతున్నారు, కనబడుతున్న ఈ శిశువు పరలోకమందలి దేవునికి నశించిపోతున్న పాపికి అనుసంధానాన్ని కలగజేసే ఒక యాజకుడిగా తన కార్యక్రమంలో జరిగించుకోబోతున్నాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి పరలోకంలో మందలి దేవునికి మనుష్యునికి సంబంధాలు తెగిపోయిన ఈ సంబంధాలని మనలా పునరుద్ధరణ చేయడానికి, పరలోకమందలి దేవునితో ఆ సత్సంబంధాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. అందుకనే అపోస్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కరే, అందరి కొరకు విమోచన క్రయధనమును తను తానే సమర్పించుకున్నాడు. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు. 1 తిమోతి 2:5 చూస్తే తెలుస్తుంది. దైవజనమ, బైబిల్లో రాయబడిన మాట యేసు ప్రభు చెప్తూ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాలేడు. ఎస్కే యూనివర్సిటీలో ఉండే బెతెస్దా చర్చికి రావాలంటే అనంతపురం నుండి రావచ్చు, ధర్మవరం నుండి రావచ్చు, చియేడ్ నుండి రావచ్చు, పూలకుంట నుండి రావచ్చు. బెతెస్దా చర్చికి రావడానికి దారులు ఎన్నో ఉన్నాయి. పరలోకం వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక దారి, నేను తెలియజేసే నజరేయుడైన యేసు ప్రభుల దారి ఒక్కటే. ప్రియ బెతెస్దా సంగమా, సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు. ఆయన యాజకుడు అవ్వటం మాత్రమే కాదు, యేసయ్య ఆశ ఏంటంటే యేసయ్య రక్తంతో కడగబడి ప్రతి బిడ్డ రాజులైన యాజక సమూహంగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. మాట్లాడుతూ యాకోబు తన పత్రికలో భక్తుడు ఏమంటాడంటే, వారు దేవుని అడగకనందున ఏమీ పొందుకోలేకపోతున్నారు అని అంటాడు. ప్రియ సహోదరులారా, నీ ఆరాధనను దైవ సన్నిధికి చేర్చే మధ్యవర్తి ఉన్నాడు. నీ ప్రార్థనను ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో ఈవులు పొందలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మోకాళ్ళ అనుభవం లేక, దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం లేక, దేవుని సన్నిధిలో ఎన్నో పోగొట్టుకుంటున్నాం. ఈ సమయాన వాక్యం వింటున్న సంగమా, పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠం మరలా కట్టుకునేలా దేవుడు సహాయం చేయనుగాక. మూడవదిగా, యేసు ప్రభుల వారికి కానుక సమర్పించేటప్పుడు వారు ప్రభుకి ఏమి సమర్పించారో లేఖనంలో చూస్తే బోలం అనేది శిలువ శ్రమలకు గుర్తుగా ఉంది. చాలా చేదు అయినది ఈ బోలం భయంకరమైన చేదుగా ఉంటుంది, తట్టుకోలేం. చేదుగా ఉన్న బోలాన్ని శిశువుగా ఉన్న యేసుక్రీస్తుకు ఎందుకు సమర్పించారో తెలుసా? జ్ఞానులు చెప్పకనే చెబుతున్నారు. అయ్యా, కనబడుతున్న ఈ శిశువు లోకములో మనుషులందరి పాపమనే చేదును త్రాగి మానవాళి పాపానికి
ప్రాయశ్చిత్తం కలుగజేసే ఒక మహనీయుడిగా నిలవబడుతున్నాడు. మనుషులందరూ పాపం చేసి పాపం ద్వారా చేదును అనుభవిస్తున్నారు. పాపాన్ని చేదుకు ఎందుకు వాక్యం పోలుస్తుందో తెలుసా? పాపం ఒకని బ్రతుకుకు శాపగ్రస్తం చేస్తుంది. పాపం ఒకని మరణానికి అప్పగిస్తుంది. పాపం ఒకరిని నరకాగ్నికి తీసుకువెళ్తుంది. వాక్యం వింటున్న ప్రియ బెతెస్దా సంఘమా, మనని తన ఇల్లుగా చేర్చుకోవడానికి, మనలను తన స్వాస్థంగా చేర్చుకోవడానికి యేసు ప్రభువారు కోట్లాది దూతలను, 24 పెద్దలను, 4 జీవులను, వారందరూ చేసేటటువంటి స్తుతి నాదాలన్న ధ్వనిని, సర్వాధికారాలను, సమీపింపరాని తేజస్సును, సింహాసనంపై కూర్చుండే భాగ్యాన్ని సమస్తమును విడిచిపెట్టి తన శక్తిని ఉపసంహరించుకొని దాసుని స్వరూపం దాల్చుకొని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చిన నిజమైన దేవాదేవుడు, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వ జగద్రక్షకుడు, సర్వ శరీరులకు దేవుడు ఆయన యేసు ప్రభువు వారు. ప్రేమమూర్తి అయినటువంటి దేవదేవుడు శరీరధారిగా ఈ భూలోకంలో పుట్టడానికి గల ముఖ్య కారణం మన పాపముల నుండి విడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. పాప భూయిష్టమైన స్థితి నుండి విడిపించడానికి, పాపపు కార్యముల నుండి విడిపించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించడం జరిగింది. అందుకనే వాక్యం చెబుతుంది, పాపులను రక్షించడకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగమును అయి ఉన్నదని లేఖనంలో చెప్తా ఉంది. ఆయన పాపులను రక్షించడానికి ఈ భూలోకంలో పుట్టాడు, పాపుల కొరకు జన్మించాడు ఈ లోకంలో. మరి పాపులు ఎవరు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనం చెప్తా ఉంది. ఏ భేదము లేదు. ఈ ఊరి వల్ల, ఆ ఊరి వల్ల, ఆ చర్చి వల్ల, ఆ మందిరం వల్ల కాదు, అందరూ పాపులే అని చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి లేత మొగ్గవలే ఎదిగి తగిన సమయం ముందు తను తాను అప్పగించుకొని నలుగొట్టబడి శిలువ మ్రానుకు దిగ్గొట్టబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. శిలువలో బలి అయి యేసు ప్రభు వారు కార్చిన రక్తం మనలను పాపం నుండి విడిపించే సాధనం. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ప్రతి పాపిని కడిగి మనలను పవిత్రపరచును. పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై, పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై, ఉద్ధరించేవాడే దాక్షణ్యపూర్ణుడై చెలికాడే మన తోడే అందాల బాలుడే, యూదా గోత్ర సింహం అతడే అయినా గొర్రె పిల్లగా దరికి చేరవచ్చెనే, పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై దేవుడే జన్మించే దీనుడై. యేసుక్రీస్తును ఆరాధించే క్రైస్తవుల్లో లోపం చూడవచ్చు, యేసుక్రీస్తుని ఆరాధించే క్రైస్తవంలో లోపం చూడవచ్చు, యేసుక్రీస్తును పూజించే భక్తుల్లో లోపం చూడవచ్చు. కానీ మన ప్రభువు పరిపూర్ణ సౌందర్యవంతుడు, ఏ లోపం లేని సౌందర్యం కలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దైవత్వ పరిపూర్ణత, పరిశుద్ధత యేసు ప్రభులో దాగి ఉంది. ప్రియ బెతెస్దా సంగమా, యేసు పరిశుద్ధత అనేది వినటానికి చేదుగా ఉంటుంది, చదవడానికి చేదుగా ఉంటుంది. కొంచెం ఆచరించడం ప్రారంభించితే పరిశుద్ధతలో దొరికే మహా ఆనందం ప్రపంచంలో నువ్వు ఎక్కడా అనుభవించలేవు. యేసును రుచి చూచి యేసు పవిత్రతతో నువ్వు అడుగు పెడితే ప్రతిరోజు నీకు పండగలా ఉంటుంది. అనామర్థకార్త క్రైస్తవుడికి డిసెంబర్ 25 ఒక్కరోజే పండగ. పవిత్రంగా బతికే క్రైస్తవుడికి 365 రోజులు పండగను అనుభవించడానికి కృప చూపిస్తాడు దేవుడు. ఈ క్రిస్మస్ రోజుల్లో మాత్రమే కాక, ఈస్టర్ క్రైస్తవులుగా, నూతన సంవత్సర క్రైస్తవులుగా కాక, ఆదివారపు క్రైస్తవులుగా కాక, నిత్య క్రైస్తవులుగా ఉండేలా నిత్యము ఆయనను ఆరాధించే వారిగా మన హృదయాలను ఆయన సన్నిధిలో సిద్ధి చేయమని ప్రభువుని వేడుకుంటూ, విన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని మరి ఒక్కసారి
బెతెస్దా సంఘం అందరికీ హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాలయంలో వచ్చేది